ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా మొట్టమొదటిగా జూలై నెలలో పెంచిన మొత్తాన్ని పెన్షన్దారులందరికీ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు నెల 1వ తారీఖున 2వ తారీఖున జూలై నెలకు సంబంధించిన పెన్షన్ మొత్తాన్ని ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ అధికారుల ద్వారా పంపిణీ చేసే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. జూలై నెలకు సంబంధించి సుమారుగా 3,11,535 పెన్షన్లు మన జిల్లాకి మంజూరు కావటం జరిగింది. దీనికి సంబంధించి 131,68,00,000 రూపాయల బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది. ఈ పెన్షన్ యొక్క మొత్తాన్ని జూలై 31వ తారీఖున సచివాలయ అకౌంట్స్ నుంచి సచివాలయ సిబ్బంది ద్వారా బ్యాంకుల నుండి విత్డ్రా చేసి 1వ తారీఖు ఉదయాన్నే 6 గంటలకి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలోలా కాకుండా పెన్షన్ పంపిణీ అనేది కేవలం 2 రోజుల్లో పూర్తి చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆదేశం. 1వ తారీఖు 2వ తారీఖున ఈ 100% పెన్షన్దారులందరికీ పెన్షన్ పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. ఎవరైనా కొంతమంది దూర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్టే వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలుసుకొని 1వ తారీఖున మీ గ్రామానికి వచ్చి మీ ఇంటి దగ్గర ఉన్నట్లయితే పెన్షన్ పంపిణీ చేసే అధికారి మీ ఇంటికి వచ్చి మీ అందరికీ కూడా పెన్షన్ యొక్క మొత్తాన్ని అందించడం జరుగుతుంది. సో ఈ నెలలో మనం జూలై నెలకు సంబంధించి పెంచిన మొత్తం ఏదైతే ఉందో 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి పెంచడం జరిగిందో ఆ 4,000 రూపాయలు వారికి అందచేయడం జరుగుతుంది. దివ్యాంగులకైతే 6,000 రూపాయలు వాళ్ళకి అందచేయడం జరుగుతుంది. కావున ఈ యొక్క విషయాన్ని పెన్షన్ పొందేటువంటి లబ్ధిదారులు అందరూ తెలుసుకొని 1వ తారీఖునే మీరందరూ కూడా మీ ఇళ్ల వద్ద అందుబాటులో ఉన్నట్లయితే ప్రభుత్వ అధికారులు వచ్చి మీ అందరికీ కూడా ఈ పెన్షన్ మొత్తాన్ని అందించడం జరుగుతుంది. Please subscribe my channel. Please subscribe my channel.